వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు సేవింగ్స్ ఐడియా వచ్చేసరికి 200 రూపీస్ సేవింగ్స్ ఐడియా. సో ఎప్పుడైనా మీరు అనుకున్నారా 200 రూపీస్తో మనం సేవింగ్స్ స్టార్ట్ చేసాము అంటే వాటిని మనం ఎలా ప్లాన్ చేసుకున్నాము అన్న దాన్ని బట్టి 90,045 వరకు అయితే మనం సేవ్ చేయొచ్చు. సో లేదా మనం 78,000 అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అన్నది నేను ఈరోజు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ అమౌంట్ వరకు మీరు ఎలా వెళ్ళగలరు అని. మీరు మిడిల్లోనే స్కిప్ చేశారు అంటే మీకు ఈ పాయింట్ వరకునే మీరు రీచ్ అవ్వగలరు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఆల్మోస్ట్ శాలరీ వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం హౌస్ వైఫ్స్ ఉన్నారు అంటే కనుక వాళ్ళు కూడా కొంచెం కష్టపడ్డారు అంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. మిడిల్లో అయితే అందరికీ స్టార్టింగ్ ఈజీగానే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి డైలీ సేవింగ్స్ చేసుకోవచ్చు, వీక్లీ చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు. సో నేనైతే ఇన్ డీటెయిల్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే జాన్ మంత్లో 200 రూపీస్ అయితే సేవింగ్స్ అన్నది స్టార్ట్ చేయాలి. ఇది 200 రూపీస్ ఛాలెంజ్ అని చెప్పాం కదా, అంటే జాన్లో 200 అంటే ఈ జాన్ మంత్ మొత్తం మీద నేను చెప్తున్నాను. జాన్ మంత్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి చెప్పండి? 31 డేస్. సో 31 డేస్లో మనం ఒక 200 రూపీస్ సేవ్ చేయలేమా చెప్పండి? సో స్టార్టింగ్ ఈజీగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ అయితే లేదా వర్కింగ్ మెన్ అయినా జాన్ మంత్ మొత్తం మీద ఒక 200 అన్నది మీ సపరేట్ అకౌంట్లో వేసుకోండి, లేదంటే హుండీలో వేసుకోండి. ఏవైతే తీయడానికి రావో అలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఫెబ్ మంత్ ఏం చేస్తారు అంటే ఈ మంత్ ఎంతైతే వేసారు, జాన్లో 200 వేసారు కాబట్టి ఆ 200 మీద ఇంకొక 200 కలిపి ఫెబ్ మంత్లో 400 అయితే సేవింగ్స్ చేయండి. మీరు మరి ఇంట్లో ఉండే వాళ్ళం ఎలా చేయాలంటే చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకొని ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకొని పార్ట్ టైం జాబ్స్ అట్లాగే ఏదైనా మీరు జనరేట్ చేసుకోండి. ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఈవెన్ మీరు చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకున్నా సరే మీరే చెప్పండి, 31 డేస్లో మనకి 200 రూపీస్ అన్నవి ఎక్కడన్నా పోగు చేయలేమా? అండ్ ఫెబ్లో కూడా 29 డేస్ ఉంటాయి. సో ఒక 30 డేస్లో మనము 200 రూపీస్ 400 రూపీస్ చేయగలం కదా. నేను 1 డేకి చెప్పట్లేదు, మంత్ మొత్తం మీద. సో అలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మార్చ్ మంత్ వచ్చేసరికి సో ఫెబ్లో 400 వేసాం కాబట్టి 400 మీద 200 చేసి మార్చ్లో 600 వేయాలి. నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చేసరికి అగైన్ అంటే మనం ఇది 200 రూపీస్ సేవింగ్స్. ఏ మంత్ అయితే మనం 200 రూపీస్తో స్టార్ట్ చేస్తామో ఆ నెక్స్ట్ మంత్ మనము 200 యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ 200 రూపీస్. సో అలా మీరు చూడండి, మేలో 1000 వేయాలి, జూన్లో వచ్చేసరికి 1200 అయితే మీరు సేవింగ్స్ చేయాలి. స్టార్టింగ్ కొంచెం ఈజీగానే ఉంటుంది. జాన్లో 200, ఫెబ్ ఇక్కడ వరకు కూడా. బట్ నాకు తెలిసి జూలై నుంచి మేబీ కొంచెం కష్టం వచ్చు, లాస్ట్కి వచ్చేసరికి కష్టం వచ్చు. కానీ ఒక్కసారి ఎవరైనా కానీ సేవింగ్స్ స్టార్ట్ చేశారు అంటే కనుక అది ఒక హ్యాబిచువల్గా మారిపోతుంది అనమాట. అదొక డైలీ రొటీన్లా మారిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఆ చూసిన అమౌంట్ ఏదైతే మీరు సేవ్ చేసిన అమౌంట్ మీకు ఇదంతా కనిపిస్తూ ఉంటుంది కదా. ఎలాగో హాఫ్ వరకు రీచ్ అయ్యాం కదా, ఇంకొక హాఫ్ రీచ్ అయ్యామంటే మనం మన గోల్ ఇది ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతామని అనిపిస్తుంది. సో దానివల్ల మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. ఎప్పుడు మనం చెప్పేది అనమాట, మనకి ఇన్కమ్ వచ్చినా లేదా ఇన్కమ్ రాకపోతే ఇన్కమ్ జనరేట్ చేసుకుని దానిలో నుంచి ఫస్ట్ మనము సేవింగ్స్కే పక్కన పెట్టాలి, అప్పుడే మన ఖర్చులు చూసుకోవాలి అని. సో మీకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి ఫస్ట్ ఈ అమౌంట్ తీసి పక్కన పెట్టండి. అప్పుడు మీకు ఇవి కూడా ఈజీగా ఉంటుంది. సో జూన్లో 1200 వేసారు కదా. సో 1200 మీద 200 ఎక్స్ట్రా అంటే జూలైలో 1400. సో నెక్స్ట్ మంత్ ఇంకొక 200 ఎక్స్ట్రా అంటే ఆగస్ట్లో 1600. నెక్స్ట్ మంత్ 200 ఎక్స్ట్రా అంటే సెప్టెంబర్లో 1800 సేవ్ చేయాలి. నెక్స్ట్ అక్టోబర్లో 2000, నవంబర్లో 2200 అండ్ డిసెంబర్ వచ్చేసరికి 2400. సో అలా జాన్ మంత్ నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ వరకు తీసుకున్నాను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే అప్పుడు 200 స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ 200 అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అలా టోటల్ మీరు 1 ఇయర్ అంటే ఈ 12 మంత్స్ ఈ ప్లాన్ ఫాలో అయితే ఒక్క 1 ఇయర్లో మీరు సేవ్ చేసే అమౌంట్ 15,600 రూపీస్ అన్నది మీరు సేవ్ చేస్తారు. మీకు స్టార్టింగ్ ఈజీగా అనిపించి మిడిల్లో కొంచెం కష్టం అనిపించిన 1 ఇయర్ తర్వాత ఈ అమౌంట్ అన్నది మీరు ఒక హుండీలో వేసుకుంటూ ఉండండి. ఆ హుండీ ఓపెన్ చేసి చూసారంటే మీకు అనిపిస్తుంది ఏంటి ఈ ఇయర్లో మనం సరదాగా పక్కకు పెట్టేసిన అమౌంట్ ఎంత అయింది అనిపిస్తుంది. అయితే ఈ అమౌంట్ అన్నారు కదా, వీడియోని అందుకే ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు ఎలా రీచ్ అవ్వచ్చు అన్నది కూడా నేను చెప్తాను. ఈ ప్లాన్ మీరు 1 ఇయర్ చేశారు అంటే 15,600 ఉంటాయి. సేమ్ ఇదే ప్లాన్ మీరు సెకండ్ ఇయర్ కూడా చేస్తే సో అప్పుడు మీరు సేవ్ చేయగలిగే అమౌంట్ 31,200. అలా మీరు 3 ఇయర్స్ చేస్తే 46,800, 4 ఇయర్స్ చేస్తే 62,400, 5 ఇయర్స్ చేశారు అంటే 78,000 వరకు చేస్తారు. సో అంటే మీకు అలవాటు అయిపోద్ది అనమాట. ఒక 1 ఇయర్ చేసిన తర్వాత ఇంత సింపుల్గా మనం పక్కన పెడితే ఇంత అమౌంట్ అయిందా అనిపిస్తుంది. 5 ఇయర్స్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అన్నది లాంగ్ టర్మే చేస్తారు.
ఇది మనం సేవింగ్స్ చేసిన దాన్ని అనమాట. మన సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ లాంగ్ టర్మ్ చేసినప్పుడే మనకి రిటర్న్స్ అయితే వస్తాయి. సో కనీసం మనం ఒక 3-5 ఇయర్స్ అన్న ఏదైనా ఒక సేవింగ్స్ చేయగలిగితే మనకి బల్క్ అమౌంట్ అన్నది వస్తుందన్నమాట. సో ఈ అమౌంట్ మీరు గోల్డ్ పర్చేస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఇంకేదైనా అప్పుడు అత్యవసరాలు వస్తే వాటికైనా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. అయితే 5 ఇయర్స్లో 78,000 ఉంది కదా, కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, మనం 90,000 వరకు రీచ్ అవ్వచ్చు. అది ఎలాగన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో 200 రూపీస్తో మనం 90 వరకు ఎలా రీచ్ అవ్వచ్చు అంటే, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మనం చెప్పినట్టు జాన్లో 200, ఫెబ్లో 400 అలా వేస్తే మనం 1 ఇయర్లో ఎంత సేవ్ చేయగలుగుతున్నాం, 15,600 సేవ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇదే ప్లాను ఒక 5 ఇయర్స్ వరకు కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ ఫస్ట్ ఇయర్ చేసిన ఈ అమౌంట్ని ఎఫ్డి వేయండి. ఎప్పుడైనా కానీ నేను హుండీలో వేయమని చెప్తున్నాను ఫస్ట్. ఎందుకు, మంత్ వైజ్గా వేస్తున్నాం కాబట్టి హుండీలో నుంచి తీయకుండా ఉండాలి. ఎందుకు, మనం ఆర్డీ చేయడానికి సేమ్ అమౌంట్ ప్రతి మంత్ వేయట్లేదు కాబట్టి సో ఇలా వేయండి. సో 1 ఇయర్ ఇంత అమౌంట్ వచ్చింది కదా, నెక్స్ట్ ఈ 1 ఇయర్ తర్వాత వచ్చిన అమౌంట్ని ఎఫ్డీలో వేయండి. ఎఫ్డీలో వేస్తే 1 ఇయర్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ వేశారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే మళ్ళీ మీరు 15,600 చేస్తారు కదా. మీరు నెక్స్ట్ ఇయర్ ఇంత అమౌంట్ చేసేలోపు మీరు ఫస్ట్ ఇయర్ చేసిన ఈ అమౌంట్ మీద జనరల్గా ఎస్బీఐ మీద 7% వస్తుంది, గ్రామీణ బ్యాంకుల్లో అయితే 8% వరకు కూడా ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనమాట. సో నేను 7% తీసుకున్నాను జనరల్గా ఇచ్చే ఇంట్రెస్ట్. సో అంటే మీకు 1,121 అన్నది ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు ఫస్ట్ ఇయర్ చేసిన అమౌంట్ ఏమో 16,721 అవుతుంది. ఇది ఎఫ్డీలో నుంచి ఇంత ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేలోపు మీరు ఇదే ప్లాన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఫాలో అవుతున్నారు కదా, ఆ అమౌంట్ 15,600 అవుతుంది. అంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికల్లా 32,321 అవుతుంది. సో మీరు చూస్తే ఇక్కడ చూసారా, మీరు 2 ఇయర్స్కి ఇక్కడ మనం మన దగ్గరే ఉంచుకున్నాము అంటే 31,200 ఉంటుంది. అలా కాకుండా దీన్ని ఎఫ్డీ వేసుకోవడం వల్ల ఏం జరిగిందో చూడండి, మన దగ్గర ఇంత అమౌంట్ అన్నది ఉంటుందన్నమాట. సేమ్ ఇదే ఫాలో అవుతాం నెక్స్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎండ్కి వచ్చేసరి దగ్గరికి మనది దగ్గర అమౌంట్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఎఫ్డీలో వేయండి. ఎప్పటి వరకు, మన థర్డ్ ఇయర్ సేమ్ ఇదే ఫాలో అవుతున్నాం కదా, అంటే థర్డ్ ఇయర్ మనం మళ్ళీ 15,600 సేవ్ చేయాలి. సో ఇది మనం ఇక్కడ సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఈలోపు మనం 2 ఇయర్స్ చేసిన ఈ అమౌంట్ ఎఫ్డీ వేయడం వల్ల ఈ 1 ఇయర్ లోపు 7% ఇంట్రెస్ట్. సో ఈ అమౌంట్ మీద 7% అంటే 2,324 యాడ్ అవుతుంది, అంటే 34,644 అవుతుంది. అండ్ ఈలోపు మనం చేసిన అమౌంట్ 15,600 అంటే థర్డ్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మన దగ్గర ఉండేది 50,244. నెక్స్ట్ ఇది మనం 4th ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాం, అంటే 4th ఇయర్ కూడా మనం మళ్ళీ 15,600 సేవ్ చేయాలి. ఇది మనం సేవ్ చేయడం స్టార్ట్ చేసేలోపు మన దగ్గర ఉన్న ఈ 3 ఇయర్స్ అమౌంట్ని ఎఫ్డీ వేస్తాం. ఎఫ్డీ వేస్తే అగైన్ 7% అంటే 53,854 అవుతుంది. అండ్ మనం ఈ ఇయర్ మనం చేసే సేవింగ్స్ వచ్చేసరికి 15,600, మొత్తం కూడా 69,454. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇయర్. సో 4th ఇయర్ ఎండ్ మన దగ్గర ఉన్న ఈ అమౌంట్ అన్నది మనం సేమ్ ఎఫ్డీలో వేసాము అంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఇది. అండ్ మన లాస్ట్ ఇయర్ మనం చేసే సేవింగ్స్ 15,600, మొత్తం మనకు కలిపి 19,045 రూపీస్ అవుతుంది. సో మనం మన దగ్గరే ఉంచుకుంటే 5 ఇయర్స్కి మన దగ్గర ఉండే అమౌంట్ 78,000. అలా కాకుండా మనం దీన్ని మన సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్లో కన్వర్ట్ చేయడం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసిన దాన్ని సేవింగ్స్ అంటారు, దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం చేసిన సేవింగ్స్ ద్వారా మనకు ఎంతో కొంత రిటర్ను ఇంట్రెస్ట్ రావడం అనమాట. సో 90,045 అవుతుంది. 78 కాస్త మనకి 90,045 అయింది. ఇది మీరు ఎఫ్డీ చేస్తే ఇలా వస్తుంది. లేదు అంటే మీరు దీన్ని గోల్డ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఒక 6 మంత్స్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్తో మీరు 1 గ్రామ్ అన్న గోల్డ్ కొనగలరు అనుకుంటే ఒక గోల్డ్ కొనుక్కోండి. లేదంటే 1 ఇయర్ వరకు చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 గ్రామ్స్ కాయిన్ కొనుక్కోవడం. అంటే ఇయర్ పెరుగుతూ ఉంటుంది ఆబ్వియస్గా. సో బట్ అలా కాకుండా మనం ఇలా ఇంట్రెస్ట్ వేసుకున్నాము అంటే వచ్చే అమౌంట్ ఉంది కదా, అప్పుడు తీసుకుంటే ఇంకొంచెం ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. సో ఇలా మనము చేసిన సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇయర్ అంటే 5 ఇయర్స్ అయ్యే వరకు మన దగ్గరే వాటిని ఇలాగా హుండీల్లో ఉంచుకోకుండా ఒక టార్గెట్ పెట్టుకోండి. 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత వాటిని ఇలా ఇన్వెస్ట్మెంట్లాగా ఎఫ్డీలోకి వేయడమో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడమో చేశాము అంటే మన దగ్గర ఇంత రిటర్న్స్ అన్నది వస్తుందన్నమాట. సో దీనికోసమే నేను వీడియో ఎండ్ వరకు చూడమన్నాను. సో స్టార్టింగ్ చూసేస్తే మనకు అర్థం కాదనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేసు ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో అన్నది చూడండి, అర్థమవుతుంది. సో ఇలా మనం మీరే చూడండి 200 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసాము. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది నిజంగా చాలా పెద్ద అమౌంట్, అవునా కదా. 200 రూపీస్ నుంచి 78,000 లేదా 90,000 వరకు మనం సేవ్ చేయగలుగుతున్నామంటే ఈ అమౌంట్ మనకి నిజంగా ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది. గోల్డ్ మీదకనే కాదు, మనం ఇంకేదన్నా లార్జ్ అమౌంట్స్లో ఇంకా సేవ్ చేసి ప్లాన్ చేసుకోవాలనుకుంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.